గురుభ్యో నమః. శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవస్థానం తులసీనగర్, నల్గొండ పట్టణం. ఈ యొక్క నకార్తీక సమూహమాస అని శాస్త్రవచనం. అంటే కార్తీక మాసముకు మించినటువంటి మాసం లేదు అని అర్థము పురాణాలలో. ఇట్టి మాసంలో చేసేటువంటి జప తప దానాలు, స్నానాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. మరి ఈ యొక్క మాసంలో ప్రతి ఒక్కరూ మానవులు కూడా ఉదయాన్నే అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానమాచరించాలి తప్పకుండా. విశేషమైనటువంటిది స్నానం ఈ యొక్క కార్తీక మాసంలో ఆచరించేటువంటిది. మరి ఈ యొక్క స్నానము నదులలో కానీ లేదా కూపం అంటే చెరువు కానీ బావిలో కానీ ఇటువంటి స్థలాలలో విశేషమైనటువంటి పుణ్యం సంప్రాప్తమై ఉంటుంది. కాబట్టి ఆ యొక్క నీటిలో సమస్తమైనటువంటి దేవతలు నిక్షిప్తమై ఉంటారు. కాబట్టి ఆ యొక్క స్నానం తప్పకుండా ఆచరించాలి. అలాగే ప్రతి ఒక్క దేవాలయానికి కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శివకేశవులను పూజించి తప్పకుండా దీపారాధన చేయాలి. ఈ యొక్క చేసేటువంటి దీపారాధనతోటి ఎంతో పుణ్యం సంప్రాప్తమవుతుంది. మరి ఈ యొక్క కార్తీక మాసంలో విశేషంగా ఇంకా చెప్పబడింది ఏంటయ్యా అంటే దానం. ఈ యొక్క కార్తీక మాసంలో సాలగ్రామ దానం కానీ, దీపదానం కానీ, స్వయంపాక దానం కానీ చేసి విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అందరూ కూడా. మరి ఇటువంటి కార్తీక మాసంలో విశేషమైనటువంటి రోజులు అంటే ఈ యొక్క 30 రోజులు కూడా 30 విశేషమైనటువంటి రోజులతో కూడుకున్నటువంటి మాసం ఇది. కావున ప్రతి ఒక్కరు కూడా కార్తీక పౌర్ణమి, ద్వాదశి, ఏకాదశి ఇత్యాది దినాలలో ఈ యొక్క తిథులలో విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఈ యొక్క కార్తీక మాసం వ్రతాన్ని ఆచరించడం వలన. కావున ప్రతి ఒక్క భక్తులు కూడా ఇటువంటి కార్తీక మాసంలో జప తప దానాలు, స్నానాలు, దీపాలు ఇవన్నీ కూడా వెలిగించి స్వామివార్లకి అమ్మవార్లకి విశేషమైనటువంటి పూజాధికాలు గావించి పుణ్యం సంప్రాప్తం చేసుకోవాలి. ఆ యొక్క శివకేశవుల అనుగ్రహానికి పాత్రలు కావాలి. అలాగే విశేషంగా ధాత్రి నారాయణ స్వామి స్వరూపము అంటే ఉసిరిక చెట్టు. ఆ యొక్క ఉసిరిక వృక్షమునందు మరి ఎవరైతే దీపారాధన చేసి సాలగ్రామ దానం చేసి అదే చెట్టు కింద ఎవరైతే భోజనం స్వీకరిస్తారో వాళ్ళందరికీ కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ఆ యొక్క పురాణాలలో ఉంది. కావున విశేషంగా ప్రతి ఒక్క మానవుడు కూడా ఆ యొక్క ధాత్రి నారాయణ స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ భోజనం చేసి పూజాధికాలు కూడా కావించి ఎంతో పుణ్యం సంప్రాప్తమవడానికి పాత్రులవుతారు. కళ్యాణాద్భుతగాత్రాయ కామతార్థప్రదాయన శ్రీమద్వేంకటనాథార శ్రీనివాసాయ మంగళం. ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యానంత యోగినః కామదం మోక్షదం తస్మై చంద్రమౌళీశ్వరాయ నమో నమః. శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గల ఆదిత్య, అంబిక, విష్ణు గణనాథ సహిత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారికి అన్ని మాసాల్లో కల్లా కార్తీక మాసం చాలా వైభవోపేతుంది. ఈ కార్తీక మాసంలో ఈ యొక్క దేవాలయంలో వెంకటేశ్వర స్వామి మరియు శివుడు కొలువై ఉన్నారు. కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాలు, మహాన్యాస రుద్రాభిషేకాలు మరియు బిల్వార్చన విశేషంగా ఉదయం పూట జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా సాయంత్రం పూట మనకి ఆకాశ దీపారాధన చాలా వైభవవేదంగా జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి అతి సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారికి మరియు వెంకటేశ్వర స్వామివారి పూజా కార్యక్రమాలు చేయించు ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారి అనుగ్రహం చేత తరిస్తూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గల పద్మావతి ఉద్యానవనంలో మనకి ఉసిరి చెట్టు కూడా ఇక్కడ ఉండడం మరియు అక్కడ దీపారాధనలు మరియు కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు ధాత్రి నారాయణ స్వామివారు అంటారు. ఆ ఉసిరి చెట్టు కింద కూడా ఈ కార్తీక మాసంలో వనభోజనాలు సమయంలో గనక అదే ఉసిరి చెట్టు కింద కనుక భోజనం కనుక చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి అందరూ కూడా ఇటువంటి ధర్మ కార్యక్రమాన్ని ఆచరించి తరించవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. కార్తీక మాసంతో సమానమైన మాసం ఏదీ లేదని మన పురాణాలలో చెప్పడం జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో శివకేశవులకి ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ఈ యొక్క కార్తీక మాసంలో సూర్యోదయం ముందల ఉన్న తలస్థానాలు, దీపదానాలు,
దీపాలు వెలిగించినట్టయితే అవన్నీ కూడా కార్తీక దామోదరుడికి వర్తిస్తవి. అదేవిధంగా సూర్యోదయం అయిన తర్వాత మనం దీపాలు వెలిగించినట్టయితే ఆ రామలింగేశ్వర స్వామి వారికి వర్తిస్తుంది. అదేవిధంగా ఆ రామలింగేశ్వర స్వామి వారికి ప్రతిరోజు కూడా కార్తీక మాసంలో అభిషేకాలు బిల్వార్చనలు చేసినట్టయితే సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఉండడం జరుగుతుంది. సమయంలో సాయంత్రం పూట దీపాలు వెలిగించినట్టయితే తులసీదేవి అమ్మవారి కరుణ కటాక్షాలు, అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ప్రతి ఒక్క దేవాలయంలో కూడా కార్తీక మాసంలో సమయంలో 6 గంటలకి ఆకాశ దీపాలు, అదేవిధంగా ప్రతి సోమవారం కూడా ఆ రామలింగేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమాలు చేసుకున్నట్టయితే అందరూ కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క కార్తీక మాస పౌర్ణమి నాడున 365 ఒత్తులు వెలిగించినట్టయితే ఈ సంవత్సరంలో మనకి వీలుపడని రోజులు, ఆ రోజులలో మనం దీపాలు వెలిగించినట్టయితే ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా ఆ కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులు పెట్టినట్టయితే ప్రతి రోజు కూడా పెట్టినంత ఫలితం ఉంటుంది. అందుకనే అంత అద్భుతమైన మాసం కార్తీక మాసం. జై శ్రీరామ్. వనభోజనాలు అనగా వనము అనగా అరణ్య ప్రాంతాలు, అడవి. మన దగ్గర అడవి అనేది దగ్గర పట్ల ఉండవు కాబట్టి ఈ యొక్క ఉసిరి చెట్టు దగ్గర మనం భోజనాలు చేసినట్టయితే కార్తీక మాసంలో ఆ చెట్టు దగ్గర నుంచి వచ్చే గాలి మనం పీల్చినట్టయితే ఆయురారోగ్యాలు బాగుంటాయనే ఉద్దేశంతోనే మన పెద్దలు మనకి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయాలని చెప్పేసి, వన భోజనాలు చేయాలని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. నా పేరు కొలన్పాక రవికుమార్, అయ్యప్ప గుడి చైర్మన్ను, హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం రామగిరి. మాసేన మార్గశిరహ అన్నారు. అలాగే కార్తీక మాసంలో ఆ పరమశివుణ్ణి ఎంత ధ్యానం చేస్తే ఆయన అంత అనుగ్రహిస్తాడని నానుడి. దీంట్లో కార్తీక మాసం అనగానే చక్కటి చల్లని వాతావరణం, చల్లనీళ్లతోటి స్నానం. మ్యాక్సిమం మనము ఇక్కడ ఈ కార్తీక మాసంలో ఉపవాసాలు ఉంటారు. ఎర్లీ మార్నింగ్ లేచి స్నానాలు చేసి తలార స్నానం చేసి దీపారాధన చేయడం, ఆ శివునికి తప్పకుండా ఇంత విభూతి అలంకరించడం, ఇవన్నీ కూడా నిత్యం జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. ఇవన్నీ ఏమిటి అంటే ఈ కృత్తికా నక్షత్రంలో వచ్చేదే కార్తీక మాసం అంటారు. ఈ కార్తీక మాసంలో విశిష్టత ఏంటి అంటే పర్వదినాలు ఉంటాయి, అన్నీ ఇందులోనే ఉంటాయి. కార్తీక పౌర్ణమి దగ్గర నుంచి మనకి దీపావళి ఆరంభం మొదలవుతుంది, అమావాస్య నుంచి. అటు నుంచి అంతా కూడా కార్తీక మాసమే. ఈ మాసంలో పరమశివుడు అనేటువంటిది అనుగ్రహిస్తాడు అని చెప్తున్నాయి వేదాలు. అనుగ్రహించడం అంటే ఏమిటి? ఈ కార్తీక మాసంలో మిగిలిన 9 నెలలు 10 నెలలు ఎవరైనా ఆచార వ్యవహారాలు దుర్మార్గంగా ప్రవర్తించడం, చెడలవాట్లు ఉండడం, ఇవన్నీ ఉన్న వాళ్లకు మోక్షం ఎలా సిద్ధిస్తుంది అనడానికి కార్తీక మాసం ఒక మంచి ఛాన్స్. మోక్షం దీంట్లో ఏమిటి అంటే ఎంత దుర్మార్గుడైనా కార్తీక మాసంలో ఆ పరమశివుని నెత్తిలో ఆ శివలింగం పైన ఒక చెమ్మెడు మంచినీళ్లతోటి అభిషేకం చేసి ఇంత విభూతి పెట్టి చక్కగా ఒక దీపారాధన చేసినట్లయితే ఒత్తి ఇంత ఆవు నెయ్యి దొరికితే ఆవు నెయ్యి, లేకపోతే నువ్వుల నెయ్యి, ఒక దీపారాధన ఒకరోజు చేసిన ఒకవేళ ఉపవాసం ఉండి ఆ దీపారాధన చేస్తే ఇంకా శ్రేష్టమైనటువంటిది. అంటే ఏమిటి? ఇది మనము దీంట్లో చదువుతూ ఉంటాం, చంద్రగ్రహణం వచ్చింది, సూర్యగ్రహణం వచ్చింది, భూమి దగ్గరికి అయింది అని చెప్పేసి. అలా దగ్గరికి వచ్చినప్పుడే గ్రహణాలు ఏర్పడతాయని చెప్తుంటాం. చంద్రునికి సూర్యుని మధ్య భూమి వచ్చిందని. అలా ఈ కార్తీక మాసంలో పరమశివుడు భక్తులకు దగ్గరగా ఉంటాడు. ఈ మాసం ప్రత్యేకత. ఎవరైతే ఉపవాసం ఉండి దీపారాధన చేస్తారో వాళ్ళకు తప్పకుండా వాళ్ళు గత జన్మలో ఈ జన్మలో చేసిన పాపాలన్నీ హరిస్తాయని. నదీ స్నానం ఉంటే ఇంకా శ్రేష్టం, సముద్ర స్నానం అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. లేకపోతే ఇంట్లోనే మనం చల్లనీళ్లతోటి తలార స్నానం చేయడం ఇంకా శ్రేష్టం అని చెప్తారు. ఇవన్నీ చేయడం వల్ల ఆ భగవంతుడు ఏం చేస్తాడంటే మనల్ని అనుగ్రహించడానికి అత్యద్భుతమైనటువంటి కాలం 365 రోజులలో ఈ 30 రోజులలో సిద్ధిస్తుంది. పరమశివునికేమో కార్తీక మాసం, శ్రీ మహావిష్ణువుకేమో మార్గశిర మాసం. ఈ రెండు శ్రేష్టమైనటువంటి మాసాలు. ఈ 2 మాసాలలో ఎవరైతే దీక్షలు, చాతుర్మాస దీక్షలు కూడా ఉంటాయి,
ఈ దీక్షలు చేస్తారు. ఇప్పుడు అయ్యప్ప మాలకు శ్రేష్టం ఏంటి అంటే ఈ వాళ్ళ రేపు అంటే కాలం మారింది. కాలం మారడం వల్ల ఏమైంది అంటే ఎప్పుడు పడితే అప్పుడు మాలలు వేస్తారు. కానీ శాస్త్ర ప్రకారం ఎప్పుడు మాల వేయాలి? కార్తీక మార్గశిర మాసాలలోనే. కార్తీకంలో మాల వేసిన తర్వాత ఇది మార్గశిర మాసంలో ఆ దీక్షాకాలం 41 రోజులు పూర్తయిన తర్వాతనే మాల వితరణ చేయడం అనేటువంటిది, ఆ ఇరుముడు కట్టుకోవడం అనేటువంటిది ఉంటుంది. ఇది శాస్త్రం చెప్తుంది. మరి ఎందుకు కార్తీక మాసంలోనే అంటే ఆ పరమశివుడు భక్తులను అనుగ్రహించడానికి రెడీగా ఉంటాడు. మన భాషలో చెప్తున్నా, సిద్ధంగా ఉంటాడు అని. ఆ దేవుని అనుగ్రహం పొందడానికి ఇది ఒక గేట్వే లాంటిది కార్తీక మాసం. ఈ కార్తీక మాస పురాణాలలో క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. ఎలాంటి వాడైనా కార్తీక మాసంలో ఒకరోజు ఉపవాసం ఉండి దీపారాధన చేసినట్లయితే వానిలో ఉన్నటువంటి పంచపాతకాలన్నీ కూడా పోతాయి. ఇది శాస్త్రంలో క్లియర్గా చెప్పబడింది. కాబట్టి మనం కార్తీక మాసాన్ని అందుకే భక్తులందరూ కూడా చూస్తుంటాం. మనం నదీ స్నానాలని, ఉపవాసాలని, దీక్షలని, దీపారాధనలని, ఇంటి చుట్టూ దీపాలు పెట్టడం అనేటువంటిది. దీపం అనేటువంటిది ఏమిటి? మనకున్న అరిష్టాలను తొలగించేటువంటిది. దీపం జ్ఞానాన్ని ఇస్తుంది, చీకటిని తొలగిస్తుంది. అక్కడ చీకటిని తొలగించడం అంటే అర్థం మనము రాత్రిపూట ఏదో చీకటి పోతుందని ఆ భ్రమలో ఉండొద్దు. అది వెలుగునిస్తుంది అంటే మనలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇస్తుంది అని చెప్పడం అన్నట్టు. జ్ఞానప్రసాదం జరుగుతుంది అని. జ్ఞానం అంటే అర్థం ఏంటి? మనలో ఉన్న అరిషడ్ వర్గాలు. ఈ అరిషడ్ వర్గాలను దూరం చేసుకుంటే మనిషిలాగా జీవిస్తాడు. ఇవాళ జరుగుతున్న అకృత్యాలకన్నీ రాక్షస గుణాలే కారణం. రాక్షసులు అనేవాళ్ళు గతంలో పురాణాలలో ఏం చెప్పబడ్డది? వాళ్ళ ఆకారాలలో కానీ, స్వరూపాలలో కానీ, వాళ్ళ బుద్ధిలో కానీ, వాళ్ళ గుణంలో కానీ రాక్షసత్వం ఉంటుంది. మధుపానం సేవించడం, మాంసాహారాలు పూజించడం, ఇవన్నీ కూడా. కానీ ఇప్పుడున్న రాక్షసులు మనిషి రూపంలోనే ఉంటున్నాడు. కానీ వాని లోపల అరిషడ్ వర్గాలు పెరిగి, కామ మోహాలు పెరిగి, ఇవన్నీ పెరగడం వలన ఏమో జరుగుతుంది? వాడు ఈ అరాచకం సృష్టిస్తున్నాడు సమాజంలో. కాబట్టి ఈ కార్తీక మాసం మానవులకు ఇచ్చినటువంటి పుణ్య సంకేతం ఏమిటి అంటే, ఎవరైతే కార్తీక మాసంలో దీక్షలో ఉంటారో, ఉపవాసాలలో ఉంటారో, నిత్యం ఆ పరమశివుని ధ్యానం చేస్తారో, ఆ అయ్యప్ప స్వామిని ధ్యానం చేస్తారో, దీపారాధన చేస్తారో, వాళ్ళందరికీ కూడా శ్రేష్టంగా వాళ్ళ జన్మ సఫలీకృతం కావడానికి వాళ్ళ మనోసంకల్పం ఏదైతే ఉంటుందో, మనకు ఏదో ఒక సంకల్పంతో మాల వేయడం అనేటువంటి జరుగుతుంది. ఒక సంకల్పంతో పూజ చేయడం అనేది జరుగుతుంది. ఆ పరమశివునికి ఏం కావాలండి? అద్భుతంగా ఇన్ని చారెడు నీళ్లు పోసేసి, ఇన్ని పాలు, పెరుగు, నెయ్యి, పంచామృతాలు పోసేసి, చక్కగా ఇంత విభూతి పెట్టి, బొట్టు పెట్టేసి ఒక దీపారాధన చేయండి. దానికి బ్రాహ్మడే కావాలని ఏం లేదు. ఓం నమ శివాయ అంటే చాలు. దానికి బ్రాహ్మడు కావాలి, ఏకాదశ రుద్రాభిషేకాలు కావాలి, నమ్మకం చదవాలి, చమకం ఇవన్నీ కూడా నిజమే. అవన్నీ చదివితే అది ఇంకా శ్రేష్టం. కానీ ఇప్పుడు పామరునికి, జ్ఞానికి ఇవన్నీ కూడా తేడాలు ఉన్నాయి. మరి మామూలు మనుషులకు ఇవన్నీ సాధ్యమేనా? డబ్బుతో కూడుకున్న పని. మరి ఇవన్నీ సాధ్యం కావాలి అంటే ఓం నమ శివాయ పంచాక్షరి, ఓం నమ శివాయ అని చెప్పేసి నీ దగ్గర ఉన్నటువంటి పంచామృతాలు, కొన్ని పాలు, కొన్ని ఇన్ని అక్కర్లేదు. మళ్ళీ ఒక చిన్న గ్లాసెడ్ పాలు, ఇంత పెరుగు, ఇంత నెయ్యి, ఇంత తేనె, ఇంత పంచదార, ఇన్ని నీళ్లు పోసేసి, ఇంత విభూతి నుదుట రాసేసి ఒక్క దీపం వెలిగించండి. 2 ఒత్తులేసి దీపం వెలిగించండి చాలు. మీలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు మాయమైతే మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. సర్వే జన సుఖినోభవంతులాగా ఈ ప్రపంచం మొత్తం కూడా ఆనందమయంగా ఉంటుంది. ప్రపంచానికి హిందూ జాతి తెలియజేస్తుంది ఒక్కటే, కార్తీక మాసంలో ఎవరైనా ఉపవాస దీక్షలో ఉండి చేస్తారో వాళ్ళ సమాజం, వాళ్ళ కుటుంబం, వాళ్ళ గ్రామం, వాళ్ళ దేశం ఇది అంతా కూడా సంతృష్టికరంగా ఉండి ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటికీ తరుణోపాయంలాగా ఉంటుందని చెప్తారు. అది కార్తీక మాసం యొక్క విశిష్టత. పురాణ ప్రకారంగా చెప్పాలంటే ఈ 2 నిమిషాల బయట సరిపోదు. కార్తీక మాసం విశిష్టత చెప్పాలి అంటే చాలా పెద్ద కథలు ఉన్నాయి, కథలు కూడా ఉన్నాయి అవి. కానీ అవి కాదు, ఇంకా దీంట్లోనే ఓ విశిష్టత ఉంది. చివరగా కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయమన్నారు. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం అంటే ఆ స్వామికి కూడా పంచామృతాభిషేకాలే. సత్యనారాయణ స్వామికి కూడా పంచామృతాభిషేకాలే. అది చేసేసి స్వామివారికి ఒక పట్టు వస్త్రం, కండువ వేసేసి, స్వామివారి చుట్టూ ఉన్నటువంటి తమలపాకులలో ఇంత ఒక్క పీటొక్క ఖర్జూరం వేసేసి, ఆ నవగ్రహాల పూజ చేసేసి, తర్వాత స్వామివారికి కథలు వినాలండి. ఆ 5 కథలు వింటే ఆ స్వామి ఏ విధంగా మనల్ని అనుగ్రహిస్తారో తెలియజేస్తుంది. ఇవన్నీ కూడా ఇందులో ముఖ్యంగా ఇంకొక మాట చెప్తారు, నెయ్యి, ఆవు నెయ్యి,
ఆవు నెయ్యి అనేటువంటిది ఆరోగ్యకరంగా మంచిది, ఉపవాసం అనేది ఆరోగ్యకరంగా మంచిది, చల్లనీళ్ళు అనేటువంటిది ఆరోగ్యకరంగా మంచిది, బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇవన్నీ కూడా సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేయబడ్డది. ఎవడో మూర్ఖుడు అంటాడు ఇవన్నీ ట్రాష్ అని, కాదండి, ఇవన్నీ సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడ్డది. కాబట్టి కార్తీక మాసం ఇంకా కొద్ది రోజులు ఉంది, తర్వాత మార్గశీర మాసం ఉంది, ధనుర్మాసం మొదలవుతుంది, శ్రీ మహావిష్ణువుది బ్రహ్మాండమైనటువంటి మాసాలు ఇవి రెండు కూడా. భక్తులందరికీ ఒకటే మనవి, శుద్ధిగా ఉండి ఉపవాసం ఉండి ఒక్క పూట ఉండి దీపారాధన చేసి ఆ స్వామి, ఆ పరమేశ్వరుడు, ఆ అయ్యప్ప స్వామి, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క మోక్షాన్ని ప్రసాదించమని వేడుకుంటే మన కుటుంబం చల్లగా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ఐబీసీ ఛానల్ వాళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. నల్గొండ పట్టణంలోని ఏకైక శ్రీకృష్ణ దేవాలయంగా ఉన్నటువంటి ఈ దేవాలయంలో ప్రతిరోజు కూడా ఆకాశదీప కార్యక్రమం అనేది చాలా అద్భుతంగా, చాలామంది మహిళా భక్తులు, తర్వాత అందరూ భక్తుల చేత చాలా ఘనంగా ఆకాశదీప కార్యక్రమం అనేది ప్రతినిత్యము సాయంత్రం 6:30 సమయంలో భక్తుల చేత ఆకాశదీప కార్యక్రమం అనేది విజయవంతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కార్తీక మాసంలో ప్రతినిత్యము మనము సూర్యోదయానికి ముందే లేచి స్వామివారికి దీపారాధన చేసుకొని, అలాగే భక్తులందరూ కూడా ఉదయము సాయంకాలము రాత్రి వేళలందు మరి ఉదయం కూడా ప్రాతకాలము మరియు ప్రదోష కాలంలో కూడా స్వామివారికి ఉదయం సాయంత్రం అభిషేకాలు చేస్తూ వారి యొక్క ఇక్కడ ఉన్నటువంటి శివకేశవుల నిలయంలో స్వామివారి యొక్క విగ్రహానికి ప్రతిరోజు కూడా ప్రదోష టైంలో మరియు ఉదయం కూడా వాళ్ళు స్వయంగా వాళ్ళ యొక్క స్వహస్తాలచే అభిషేకం చేసుకునేటటువంటి అవకాశం, మహద్భాగ్యం అనేది ఈ ఆలయంలో ఉన్నందుకు మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాము. దానికి ఈ సహకారం అందించినటువంటి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ కార్తీక పౌర్ణమి వరకు కూడా చాలామంది భక్తులు ప్రతినిత్యము ఆకాశదీప కార్యక్రమంలో రావడం జరుగుతుంది. ఇంకా కూడా ఈ కార్తీక మాసం అంతా కూడా అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారికి పూజలు చేసుకొని వారి యొక్క కోరికలు తీసుకోవాలని, స్వామివారి అనుగ్రహం పొందాలని మనసారా కోరుచున్నాము. జై శ్రీకృష్ణ. హరహర మహాదేవ శంభో శంకర. కార్తీక మాసము చాలా పవిత్రమైనటువంటి మాసము. శివకేశవులకు అభేదం లేకుండా ఈ మాసంలో పూజలు చేస్తారు. ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలు ముగించుకొని మరి దేవుని దగ్గర అంతా శుభ్రత పాటించి శివకేశవులకు పూజలు చేయడం ఈ మాసం యొక్క ప్రత్యేకత. మరి అంతేకాకుండా ఉసిరిక దీపం కూడా, ఉసిరి చెట్టు కింద కూడా దీపాలు పెట్టడం ఈ మాసం యొక్క ప్రత్యేకత. శివునికి ఉసిరిక అంటే చాలా ప్రీతికరమైనటువంటిది. అందుకే ఉసిరికాయలో దీపం పెట్టి దేవునికి నైవేద్యంగా పెడతారు. మరి ఈ మాసం మొత్తం కూడా పూజలు చేసి కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో శివునికి అభిషేకం చేసి మరి పంతులు గారికి దీపధూప నైవేద్యాలు సమర్పిస్తాము. ఉసిరిక చెట్టు, తులసి పూజ కూడా మరి తులసి చెట్టులో ఉసిరిక చెట్టును పెట్టి రెండింటికి కలిపి పూజలు కూడా చేయడం ఈ మాసం యొక్క ప్రత్యేకత. తులసి చెట్టు, ఉసిరిక చెట్టు ధ్వజస్తంభం వద్ద కూడా దీపాలు, అంటే మనం ప్రతిరోజు కూడా పూజ చేయని వాళ్ళు 365 ఒత్తులు వేసి వెలిగించడం మనకు ప్రతిరోజు చేసినంత ఫలితం లభిస్తుంది. అందుకే 365 ఒత్తులను కాలుస్తారు. ఇది కార్తీక మాసం యొక్క విశిష్టత. ఓం నమ శివాయ. మహిళలకే కానీ ఎవరికే కానీ పురుషులకే కానీ ఈ కార్తీక మాసము చాలా దివ్యమైన మాసం అన్నమాట. అన్ని మాసాలకెల్లా విశిష్టమైన మాసం అంటే కార్తీక మాసం. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నట్లు ఈ మాసంలో మాత్రం శివకేశవులకి ఇద్దరికి కూడా చాలా ప్రీతికరమైన మాసం అన్నమాట కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో చేసే జప, పూజ, దాన, వ్రత, దీపదానమే కానీ పూజ అభిషేకాలే కానీ ఈ హరిహరులకి ఇద్దరికి సమానమైనవి. వీళ్ళిద్దరిని సంతోషపడితే ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుందని మన పురాణాల్లో చెప్పబడింది. హరిహరుల క్షేత్రమైన మన శ్రీకృష్ణ దేవాలయంలో ప్రతిరోజు ప్రతి నిత్యము ప్రతి ఒక్కరి స్వహస్తాలతోటి ఆ శివయ్యకి అభిషేకము స్వహస్తాలతో నిర్వహించడం జరుగుతుంది.
మార్నింగ్ ప్రాతకాలంలో అభిషేకాలు మార్నింగ్ 6:30 నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 9 వరకు ప్రతిరోజు విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. మహిళలే కానీ పురుషులే కానీ ఎవరైనా సరే తమ స్వహస్తాలతోటి అభిషేకం చేస్తూ తమ కోరికలని ఆ స్వామికి విన్నవించుకుంటూ ఆ కార్తీక దామోదరుని కృపకు పాత్రులు కాగలరని మనవి. జై శ్రీకృష్ణ. కార్తీక మాసం అంతా కూడా శివుడికి చాలా ఇష్టమైన మాసము. ఈరోజు శుక్రవారం కార్తీక మాసం రావడం అనేది చాలా విశేషమైన రోజు. ఈరోజు తెల్లవారుజామునే లేచి తలంటు స్నానం చేసి దీపారాధన చేసుకుని ఇంట్లో గుళ్ళో శివాలయంలో శివుడికి అభిషేకం చేసి ఒక దీపం వెలిగిస్తే మన పూర్వజన్మలో చేసిన ఎన్నో జన్మల ఫలితం లభిస్తుందనేది విశేషమైన రోజు ఇది. ఇంకొకటి ఏమిటంటే ఇది మన పెద్దలు ఈ కార్తీక మాసంలో తల స్నానాలు చేసి తెల్లవారుజామునే లేచి దైవ పూజ చేయడం అనేది మన ఆరోగ్య రీత్యా కూడా ఆరోగ్యానికి కూడా రిలేటెడ్గా ఏంటంటే ఉదయం పూట తక్కువ సమయం ఉండి రాత్రిపూట ఎక్కువ సమయం ఉంటుంది కాబట్టి ఈ మాసంలోనే అన్ని పూజలు అనేది జరుగుతుంది. ఇది హరిహరులకు ఇష్టమైన మాసము, శివుడికి చాలా ఇష్టమైన మాసము. ఈరోజు ఏదైనా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసి ఒక చెంబు నీళ్లు పోసి ఒక చిన్న బిల్వపత్రం పెట్టినా కూడా శివుడు చాలా సంతోషిస్తాడు. ఈరోజు దీపాలు వెలిగించడం అనేది చాలా విశిష్టమైన రోజు. ఈ కార్తీక మాసం మొత్తం కూడా దీపాలు వెలిగించడం అనేది చాలా పవిత్రమైన విశేషమైన దీపాలు వెలిగించడం అనేది విశేషమైన మాసంగా అందరూ పెద్ద పూర్వీకుల నుంచి కూడా వస్తున్న ఆచారం. ఈ కార్తీక మాసంలో శివకేశవులకు ఎంతో విశిష్టమైనది. ఈ రోజులో ఉదయం తెల్లవారుజామున స్నానం చేసి దీపాలు వెలిగించడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. ఈ మాసం మొత్తం కూడా శివుడికి విష్ణువుకి చాలా ప్రీతికరమైన రోజు. ఇక శక్తి కొలది బ్రాహ్మణులకు దీపదానాలు చేస్తారు. ఇట్లా చేయడం వలన భగవంతుని అనుగ్రహం అందరి మీద ఉంటుంది. ఓం నమః శివాయ. ఓం నమః. కార్తీక మాసం ఎంతో విశిష్టమైనది అని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా హరిహరులకు అంటే శివుడికి విష్ణువుకి చాలా ప్రత్యేకమైనది. అందులో కార్తీక పౌర్ణమి మన కార్తీక మాసం చేసిన పూజ పుణ్యఫలం అంతా కార్తీక పౌర్ణమి రోజు చేస్తే లభిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు ఉదయాన్నే లేచి శివుడి గుడిలో రుద్రాభిషేకాలు, అదేవిధంగా దీపాలు ధ్వజస్తంభం దగ్గర, శివుడి దగ్గర, తులసి కోట దగ్గర వెలిగిస్తే కోటి జన్మల ఫలం లభిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి. అదే ఉసిరికాయల మీద బియ్య పిండితో వెలిగిస్తే శుభ ఫలం జరుగుతుందని భావిస్తారు. అదే ఆరోగ్యపరంగా కూడా ఆలోచిస్తే ఈ దీపాలు వెలిగించడం వల్ల కార్తీక మాసంలో వాయువులో ఉన్న కాలుష్యం అంతా వెళ్ళిపోయి ప్రజలకు ఆరోగ్యం చేకూరుతుందని భావిస్తారు. నల్గొండ పట్టణ ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక మాసం కేవలం కార్తీక పౌర్ణమి రోజే కాకుండా కార్తీక మాసం మొత్తము ఇలా పూజలు చేయడం, దీపాలు వెలిగించడము, సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడాలు, రుద్రాభిషేకాలు చేసుకోవడం వల్ల మంచి పిల్లలు అదేవిధంగా జనాలందరూ ఆరోగ్యంగా ఉంటారని భావిస్తారు. ఈ నెల రోజులు కార్తీక మాసము చాలా విశిష్టమైన మాసము. కార్తీక మాసంలో శివుడికి విష్ణుడికి ప్రీతికరమైన మాసము. 4 సోమవారాలు మరి కార్తీక పౌర్ణమి నెల రోజులు బాగా నియమనిష్టలతో చేస్తారు. పౌర్ణమి రోజున కూడా సోమవారాలు చేయలేని వాళ్ళు పౌర్ణమి రోజు కూడా చేస్తారు. తెల్లవారుజామున సూర్యోదయానికంటే ముందు తెల్లవారుజామున లేచి నక్షత్రాలు ఉన్నప్పుడు ధూప నైవేద్యాలు పెడతారు. ఇంకా కార్తీక మాసం ఉపవాసాలు కూడా ఉంటారు. ఇంకా దీనివల్ల చాలా విశిష్టమైన నెల రోజులు శివకేశవులకు చాలా ప్రీతికరమైన మాసం. నా పేరు రామలింగే, నేను నల్గొండ శ్రీనగర్ కాలనీ. ఈ నెల మొత్తం కార్తీక మాసం ప్రోగ్రాంలో స్పెషల్గా ప్రతిరోజు దైవ దర్శనాలు, దీపాలంకరణలు, వ్రతాలు, తర్వాత ఉపవాసాలు ఇవన్నీ ప్రత్యేకంగా చేసుకుంటుంటాం. మంద వెంకటరెడ్డి, నీటి పైప్స్ మాది. ఇప్పుడు కార్తీక మాసంలో పొద్దుగాల లేచి పుణ్యస్నానాలు చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. అదే ఇప్పుడు
ఇప్పుడు అలాగే శివునికి కూడా ప్రీతి పాత్రమైన ఈ కార్తీక మాసంలో పూజలు చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అందరు భక్తులు కూడా సకాలంలో స్నానం చేసి పొద్దుగాల స్నానం చేసి శివుని దర్శించుకుంటే ఇప్పుడు భోగభాగ్యాలు కలుగుతాయని విశ్వసిస్తారు. కార్తీక మాసం హిందువులకు అత్యంత పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసంలో ఉదయం తెల్లవారుజామునే తలంటు స్నానం చేసి మహిళలు పురుషులు అందరూ కూడా దేవాలయానికి వచ్చి ఆ శివునికి అభిషేకాలు కావచ్చు, తర్వాత పూజలు నిర్వహించుకోవడం జరుగుతుంది. దామోదర యొక్క స్వామి యొక్క కరుణా కటాక్షం అందరికీ ఉండాలని చెప్పేసి ప్రతినిత్యం కూడా మన యొక్క కార్తీక మాసంలో ఉదయం వేకువజామునే తెల్లవారుజామునే దేవాలయానికి వచ్చి అమ్మవారికి తర్వాత శివునికి మన దీపాంతరం కావచ్చు, తర్వాత ఆకాశ దీపోత్సవం కూడా ఎంతో వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కార్తీక మాసం పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసంలో భక్తులు ఏది కోరుకున్నా అది జరుగుతుందని చెప్పేసి ప్రజల యొక్క నమ్మకం, భక్తుల యొక్క నమ్మకం. ఆ నమ్మకంతో అనాదిగా సనాతన యొక్క ఎప్పటి నుండో వచ్చినటువంటి ఆచారాన్ని, ఆ ధర్మాన్ని ఇప్పటికి కూడా ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. ఆ యొక్క కొనసాగింపులో భాగంగా ప్రతినిత్యం కూడా మనం దేవాలయానికి శివునికి ఉదయమే అభిషేకాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దీపాంతాలు చూస్తాం. ప్రతిరోజు కూడా ఆ స్వామికి దామోదర కార్తీక స్వామికి దీపోత్సవం కూడా కనుల పండుగ ఆకాశ దీపాన్ని కూడా నిర్వహించుకుంటుంది. ముఖ్యంగా ఈ మాసంలో అయ్యప్ప స్వామి మాలలు వేసుకోవడం కావచ్చు, శివుని యొక్క మాలలు వేసుకోవడం కావచ్చు, తర్వాత అంతా కూడా ఈ కార్తీక మాసం అంతా కూడా ఒక శివనామ స్మరణంతో ఒక హిందువులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్తీక మాసం ఎంతో పవిత్ర మాసంగా భావిస్తూ తర్వాత మనం చూస్తూ ఉంటాం. బుధవారం నాడు అయ్యప్ప స్వామి దేవాలయంలో పూజలు, అభిషేకాలు ప్రతినిత్యం కూడా ఈ తెల్లవారుజామునే 5 గంటలకు లేచి తర్వాత 5 గంటలకే ఈ యొక్క పూజల యొక్క క్రతు మొత్తం కూడా ప్రారంభమవుతుంది. మనం అయ్యప్ప స్వామి దేవాలయంలో చూస్తాం. తర్వాత అదేవిధంగా శివుని దేవాలయాలు చూస్తాం. ఎక్కడ చూసినా ఈ యొక్క దేవుని యొక్క నామస్మరణతో దేవాలయం మొత్తం కూడా ఈ యొక్క కార్తీక మాసం 45 రోజుల పాటు ఎంతో నిష్టగా పవిత్రంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మనం చూస్తుంటాం. తర్వాత ప్రతిరోజు కూడా అయ్యప్ప స్వామి మాలేసిన వాళ్ళు తమ యొక్క ఇంట్లో పొద్దుగాలనే 4 గంటలకు లేచి మొత్తం కూడా స్నానం చేసి తర్వాత అక్కడ ఇంట్లో పూజ నిర్వహించుకున్న తర్వాత దేవాలయానికి రావడం జరుగుతుంది. దేవాలయంలో కూడా పూజ నిర్వహించుకున్న తర్వాత వాళ్ళు అల్పారం చేస్తారు. తర్వాత భోజనం కూడా మధ్యాహ్నమే భోజనం చేస్తారు. సాయంత్రం కూడా ఒక టిఫిన్ మాత్రమే. అంటే మొత్తం కూడా తమ యొక్క ఉన్నటువంటి కోరికలన్నీ చంపుకొని తర్వాత దేవుని మీద నిష్టతోటి ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. హిందువులంతా కూడా మనం శివుని యొక్క ఆరాధన, శివనామ స్మరణంతో ఈ కార్తీక మాసం అంతా కూడా మంచి జరుగుతుంది. భక్తులకి నమ్మకం ఏంటంటే ఈ కార్తీక మాసంలో పాల్గొనడం వల్ల మనకు మంచి జరుగుతుంది, తర్వాత మంచి జరగాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తారు. చెప్పులు లేకుండా కూడా ఆ యొక్క అయ్యప్ప స్వామి మాల దీక్ష ధారణ చేసి మాల వేసుకొని ఆ యొక్క శబరిమలకు కూడా వెళ్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే మనం సైంటిఫిక్గా కూడా ఇది ఎంతో మంచిది ఆరోగ్యానికి కూడా. ఎందుకంటే పొద్దుగాలనే చల్లీల స్నానం చేసి తర్వాత మనం అన్నీ వదిలేసుకొని మాంసాహారాలు బంద్ చేసి తర్వాత మందు బంద్ చేసి తర్వాత ఇవన్నీ కూడా ఒక మన ఆరోగ్యం కోసం కూడా ఈ పూజా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.